హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే ప్రస్తుతానికి మనకు ఈ యొక్క శ్రీలంక అండ్ అలాగే తిరువనంతపురం ఈ 2 ప్రాంతాలకు మధ్యలో అల్పపీడనం అయితే ఒకటి కొనసాగుతూ ఉందన్నమాట. సో, మీరు ఇక్కడ ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్‌లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే ప్రస్తుతానికి మనకు అల్పపీడనం అనేటువంటిది ఒకటి కొనసాగుతుంది. సో, దీని ప్రభావంతోనే గత 2 రోజుల నుంచి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అండ్ అలాగే రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలో అక్కడక్కడ తేలికపాటి నుంచి కొంచెం మోస్తరుగా వర్షపాతం అయితే నమోదవుతుంది. బట్ కొన్ని ప్రాంతాల్లో కొంచెం మెండుగానే వర్షపాతాలైతే నమోదవుతూ ఉన్నాయన్నమాట. సో, ఈ విధంగా 2 రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలనేటువంటివి కురుస్తూ ఉన్నాయి. ఓకేనా? సో, మ్యాక్సిమం మనకు ఈరోజు అంటే 24వ తారీఖున సాయంత్రం ఈరోజు సాయంత్రం వరకు కూడా వర్షాలనేటువంటివి ఇదే విధంగా కంటిన్యూగా కురుస్తూ ఉంటాయి. ఈ యొక్క తిరుపతి, చిత్తూరు, అలాగే అనంతపురము, దాని తర్వాత కర్నూలు, కడప, నెల్లూరు, కావలి, ఓకేనా? ఈ యొక్క ఒంగోలు, చీరాల, బాపట్ల, గుంటూరు వరకైతే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ జిల్లాల వరకైతే వర్షపాతం అనేది ఉంటుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా రైన్స్ అనేటువంటివి పడుతూనే ఉంటాయి. సో, ఇంకా మీకు కొంచెం క్లియర్‌గా అర్థం కావాలి అంటే ఈ శాటిలైట్ ఇమేజ్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ తెలుస్తుందన్నమాట. సో, ఈ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకు గత 2 రోజుల నుంచి ఈ తిరుపతికి, అలాగే నెల్లూరు, కడప, దాని తర్వాత అనంతపురము, నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేస్తే కావలి, దాని తర్వాత ఒంగోలు, గుంటూరు వరకైతే వర్షాలనేటువంటివి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా కురుస్తూ ఉన్నాయి. మనకు మోస్తరుగా నుంచి కొంచెం మెండుగానే పడుతూ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే తమిళనాడులో వచ్చేసి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క అల్పపీడన ద్రోణి అనేది శ్రీలంక అండ్ అలాగే తిరువనంతపురం సమీపంలో కొనసాగుతూ ఉంది కాబట్టి దానివల్లనే మనకు ఈ తమిళనాడుకు హెవీ రైన్ అనేటువంటిదైతే నమోదవుతూ ఉందన్నమాట. సో, దీని ఎఫెక్ట్‌తోనే చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు అండ్ అలాగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో, వీటన్నిటికీ కూడా మనకు ఎఫెక్ట్ అయితే తగులుతూ ఉంది. వర్షాలు అనేటువంటివి పడుతూ ఉన్నాయన్నమాట. దీని ఎఫెక్ట్ వచ్చేసి మనకు ఈరోజు సాయంత్రం వరకు ఉంటుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలనేటువంటివి అయితే కురుస్తూనే ఉంటాయి. బట్ రేపు అనగా 25వ తారీఖున దీని ఎఫెక్ట్‌తో వర్షాలనేటువంటివి ఎక్కడ కూడా లేవన్నమాట. రేపు మాక్సిమం వర్షాలనేటువంటివి లేవు. ఎక్కడ కూడా పడవన్నమాట. ఏ డిస్ట్రిక్ట్‌లోకి సంబంధించి కూడా. ఓకేనా? దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకు రేపు అంటే 25వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ శాటిలైట్ ఇమేజ్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మొత్తం మనకు ఎక్కడ కూడా వర్షాలు పడేందుకు అవకాశమే లేదనమాట. ఇక్కడి నుంచి విజయవాడ నుంచి మనకు ఈ యొక్క తిరుపతి, చిత్తూరు, అనంతపురం ఈ జిల్లాల వరకు చూసినట్లయితే మీకు ఎక్కడా కూడా వర్షాలు పడేందుకు అవకాశాలైతే లేవు రేపటి రోజున. ఇది కొంచెం కొంచెంగా ఈ యొక్క మాల్దీవ్స్‌లోకి వెళ్ళి ఈ అల్పపీడనం అనేది తీరమైతే దాటేస్తుందనమాట. అందువల్ల మనకు వర్షాలనేటువంటివైతే తగ్గుముఖం పట్టాయన్నమాట. ఇకపోతే ఇంకొక అల్పపీడన ద్రోణి అనేది ఈ దిశగా అయితే కొనసాగుతూ ఉందన్నమాట. సో, మనకు మాక్సిమం ఈరోజు మార్నింగ్ ఈ అల్పపీడనం అనేటువంటిది కొంచెం తీవ్ర వాయుగుండంగా అయితే మారడం జరిగిందనమాట. ఆల్రెడీ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలైతే జారీ చేస్తున్నారు. ఒక సెకండ్ ఈ శాటిలైట్ ఇమేజ్‌లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు ఎల్ అని కనిపిస్తుంది కదా! లో ప్రెషర్. ఇది మనకు తుఫాన్ అనమాట. ఈరోజు మార్నింగే మనకు ఇది తీవ్ర వాయుగుండంగా అయితే మారడం జరిగింది. ఈ ప్లేస్‌లో ఈ యొక్క దక్షిణ అండమాన్ నికోబార్ సమీపంలో. ఓకేనా? సో, ఇది కొంచెం కొంచెంగా ఈ దిశగా కదులుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపైతే దూసుకురావడం జరుగుతుందనమాట. మాక్సిమం దీని ప్రభావంతో వచ్చేసి 26, 27 తారీఖుల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వర్షాలయ్యేటువంటివైతే మొదలైపోతాయన్నమాట. ఓకేనా? సో, మెయిన్ ఏంటంటే ఈ యొక్క అల్పపీడనం అంటే ఈ తుఫాన్ అనేది ఎక్కడ తీరం దాటబోతుంది అంటే విజయనగరము అలాగే ఈ యొక్క ఒడిస్సా తీరాల మధ్యలో
తీరం అయితే దాటబోతుంది కాబట్టి ఈ కోస్తాంధ్ర జిల్లాలకు ఎక్కువగా ఎదురుగాలితో కూడుకున్నటువంటి వర్షపాతం అయితే ఎక్కువగా నమోదవుతుంది. భారీ వర్షాలు ఇక్కడే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అది కూడా కంటిన్యూగా అయితే కురుస్తూ ఉంటాయన్నమాట. మనకు మ్యాక్సిమం ఈ తుఫాన్ల వల్ల కురిసేటి వానలన్నీ కూడా కంటిన్యూగానే కురుస్తూనే ఉంటాయి. ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలకు కూడా ఎఫెక్ట్ అయితే ఉంది ఈ తుఫాన్ ప్రభావంతో. బట్ అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. కురిస్తే ఒక మోడరేట్ రెయిన్ అనేది నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. బట్ ఈ యొక్క కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం ఎక్కువ వర్షపాతం అయితే నమోదవుతుంది. ఎందుకంటే ఈ సమీపంలోనే కాబట్టి ఇది తీరం అయితే దాటుతుంది ఈ దిశగా కదులుతూ వచ్చి. ఓకేనా. దీని ప్రభావంతో ఆల్మోస్ట్ ఆల్ 29, 30 తారీఖు వరకు మనకు వర్షాలు అయ్యేటువంటివి ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. బట్ మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క వెదర్ రిపోర్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. సో ఈ విధంగా ఒక అల్పపీడనం అనేది తీరం దాటేసినప్పటికీ కూడా మరొక అల్పపీడన ప్రభావం అనేది ఈ నెలాఖరు వరకు మన ఏపీకి అయితే ఉందన్నమాట. మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. సో అందులోనూ మనకు ఈసారి కూడా ఈ స్కూల్స్కి, కాలేజెస్కి హాలిడేస్ కూడా ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఇది ఎందుకంటే చాలా క్లోజ్గా రావడం అయితే జరుగుతుంది ఏపీకి. అందువల్ల ఎక్కువగా అత్యధికంగా వర్షపాతం అయితే నమోదవబోతుంది. అందువల్ల మనకు ఈసారి కూడా స్కూల్స్కి, కాలేజెస్కి హాలిడేస్ అనేది ఇచ్చేందుకు మ్యాక్సిమం ఒక 80-90% వరకు ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. ఏదేమైనా సరే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. అంతే అండి. ఈరోజు మనకు ఈవినింగ్ వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు అయ్యేటువంటివి ఒక మోస్తరుగా పడతాయి. రేపటి రోజున వర్షాలు అయ్యేటువంటివి అయితే ఉండవు. ఇక మనకు 26, 27 తారీఖుల నుంచి మళ్ళీ కూడా వర్షాలు అయ్యేటువంటివి స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఈ తుఫాన్ అనేది దగ్గరకి అయితే రావడం జరుగుతుంది. ఇది దగ్గరగా వచ్చే కొందే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈదురుగాలు అనేటువంటివి ఎక్కువగా వీస్తూ ఉంటాయన్నమాట. వాటితో పాటుగా రెయిన్ అనేటువంటిది కూడా యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా.